తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం విశ్వవసునామ సంవత్సరంలో శ్రావణ మాసంలో 3వ వారం చేసుకున్నాము. భాజా భజంత్రీలతోటి మేళ తాళాలతోటి ఎట్లా నిన్నెత్తుకొందెనమ్మ వరలక్ష్మి తల్లి అంటూ అమ్మవారిని పూజ చేసి ఆహ్వానించాము. అమ్మవారిని 108 కలువపూలతోటి ఆరాధించాము. అలాగే అమ్మవారికి 9 రకాల పిండి వంటలని నైవేద్యంగా సమర్పించాము. 5 రకాల పండ్లని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. అలాగే అమ్మవారికి చలిబిండితోటి 9 దీపారాధన చేసి 9 దీపాలతోటి అమ్మవారికి హారతినిచ్చాము. అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతినిచ్చాము. సాయంత్రం కూడా పంచహారతిని మాత్రమే ఇచ్చాము. మరుసటి రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి మహానైవేద్యం పెట్టి అమ్మవారికి యథాస్థానం చెప్పాము. ఈ రకంగా వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరము చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం 2వ శ్రావణ శుక్రవారం అందరూ చేసుకుంటారు, కానీ మేము మాత్రం 3వ శుక్రవారం చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కూడా కొంచెం లేటుగా చేస్తున్నాను, సమయం కుదరక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గై కొనవమ్మ శ్రావణ మహాలక్ష్మి.